హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, అందరూ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగు మనీ వరల్డ్ 24 అని అయితే సెర్చ్ చేయండి. సో మీకు ఈ విధంగా అయితే లభించడం అయితే జరుగుతుంది. సో వ్యూ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోస్ అని అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చూడండి, అన్ని వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను అనమాట. సో అన్నీ కూడా చూడండి. ఇంటర్లింక్ కేవైసీ గురించి కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైతే జీటెక్లో ఇంకా జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా జీటెక్ నెట్వర్క్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ సో ఇది రీసెంట్గా ఉన్న వీడియో అనమాట. సో ఇక్కడైతే చూడండి, సో ఇక్కడ డిస్క్రిప్షన్ అని అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మోర్ అని అయితే ఉంటుంది అనమాట. సో మోర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే చూడండి, మనకి వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా అయితే వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇదైతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనమాట. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఈ 2 ఛానల్స్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా వచ్చే అప్డేట్లు కూడా మీకు లభిస్తూ ఉంటాయి అన్నట్టు. ఈరోజు చెప్పబోయే ప్రాజెక్టు గురించి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇక్కడ జీటెక్ గురించి ఇచ్చాను కదా. సో ఈ జీటెక్ గురించి ఇచ్చిన విధంగా ఆక్సిన్ చైన్ అనమాట. ఆక్సిన్ చైన్ యొక్క రెఫర్ లింక్ ఇక్కడైతే ఇస్తాను. అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను అనమాట. సో ఈ విధంగా అయితే లింక్ ఇస్తాను అనమాట. ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు క్రోమ్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇదైతే కాపీ అయితే చేసుకొని క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ క్రోమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఉంది కదా, ఇక్కడ లింక్ దట్ యూ హ్యావ్ కాపీడ్ అని అయితే ఉంది కదా. సో దీని మీద అయితే ప్రెస్ చేయండి. సో దీని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో లింక్ అయితే మీరు క్రోమ్లో మీరు పేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే చూడండి, ఈమెయిల్ రిజిస్టర్ అని అయితే ఉంటుంది అనమాట. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడైతే చూడండి, రెఫర్డ్ బై సాయినాథ్ అని అయితే ఉంటుంది. సో ఇది నా రెఫరల్ కోడ్ అనమాట. SAINATH అనమాట, అన్ని స్మాల్ లెటర్స్. అండ్ ఇక్కడైతే చూడండి, మీకు యూజర్ నేమ్ అయితే చూపిస్తుంది అనమాట. యూజర్ నేమ్ మీరు జనరల్గా మీ పేరు అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చేసేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడైతే చూడండి, కంట్రీ అయితే అడుగుద్ది అనమాట. సో మీరు ఇండియాలో కనుక ఉంటే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఉంటుందండి. సో చాలా ఇంపార్టెంట్. సో ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కంపల్సరీగా డైరీలో అయితే నోట్ చేసుకోండి. సో ఆ 2 పోయినాయి అని అంటే మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారనమాట. సో కంపల్సరీగా మీరు ఏ ప్రాజెక్ట్లో కొత్త ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పటికీ సో మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే కంపల్సరీగా అయితే మీరు రాసుకోవాలన్నట్టు. అండ్ ఇక్కడ అయితే క్యాప్చా అడిగిద్ది అనమాట. 7+9 ఎంత అని ఇచ్చేసేయండి. అండ్ ఆ తర్వాత క్రియేట్ అకౌంట్ అని అయితే ఉంటుంది. క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ అయితే ఉంటుంది. మీ మెయిల్కి అయితే ఒక OTP అయితే వెళ్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఆల్ ఇన్ బాక్సెస్ అని ఉంటుంది కదా. సో ఆల్ ఇన్ బాక్సెస్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే చూడండి, మీకు మెయిల్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిద్ది అనమాట. సో మీరు కాపీ అయితే పేస్ట్ చేయలేరు. సో ఒక్కొక్కటి చూసి ఎంటర్ చేయాలన్నమాట. సో కొంతమందికి ఇక్కడ ప్రైమరీలో అయితే వస్తుంటుంది అనమాట. సో ప్రైమరీలో రాని వాళ్ళకి ఖచ్చితంగా స్పామ్లో అయితే చెక్ చేయండి. సో స్క్రోల్ డౌన్ అయితే చేస్తున్నా, ఇక్కడ స్పామ్ అయితే ఉంటుంది. సో స్పామ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే చూడండి 216 GB DM5 అని అయితే వచ్చింది. సో అదంతా ఇక్కడైతే ఎంటర్ చేసేసుకోవాలి. సో నేనైతే ఎంటర్ చేసేసి వెరిఫై అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే. సో నేను ముందే చెప్పాను, నేను యూజర్ నేమ్ అండ్ జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అన్నీ కూడా డైరీలో అయితే రాసి పెట్టుకోమని. సో అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో ఆ డీటెయిల్స్లో అయితే లాగిన్ చేసేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి, మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో స్క్రోల్ డౌన్ చేయండి కొంచెం.
సో స్క్రోల్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి క్లెయిమ్ అండ్ స్టార్ట్ అని అయితే ఉంటుంది అనమాట. సో క్లెయిమ్ అయితే చేసుకోండి. సో ఎవ్రీ 24 అవర్స్కి 2 ఆక్సిన్ టోకన్స్ అయితే వస్తాయి అన్నట్టు. సో ఈ ఆక్సిన్ టోకన్స్ 2 మాత్రమే వస్తాయి. సేమ్ లైక్ సిద్రా అనమాట. సిద్రా లాగా 2 ఆక్సిన్ టోకన్స్ అయితే వస్తాయి. సో ఇవి మనకి కేవైసీ చేసిన తర్వాత సో మీరు మినిమం 2 ఆక్సిన్ టోకన్స్ కూడా మీరు బయట అయితే P2P అయితే జరుగుతుందన్నమాట. సో 3 to 5 రూపీస్ అయితే ఉంటుంది ఒక ఆక్సిన్ టోకెన్ అయితే. సో మీరు మీ పర్సన్ టు పర్సన్ అయితే మీరు పంపించుకోవచ్చు అన్నట్టు, మీరు సేల్ చేసుకోవచ్చు. సో మీరు కేవైసీ కనుక చేసుకుంటే కంపల్సరీగా సో కేవైసీ సబ్మిట్ అయిన తర్వాత అప్రూవ్ అయిన తర్వాత సో మీరు ఎన్నైతే ఆక్సిన్ టోకన్స్ మీరు మైన్ చేశారో సో మీరు వ్యాలెట్లోకి అయితే సెండ్ చేసుకొని మీరు నచ్చిన పర్సన్కి P2P అయితే చేసుకోవచ్చండి. సో ఇది అద్భుతమైన అవకాశం అనమాట. సో మీరు మైన్ చేసిన ఈ టోకన్స్ మీరు P2P అయితే చేసుకోవచ్చు అన్నట్టు. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. సో కంపల్సరీగా అయితే అందరూ కూడా జాయిన్ అవ్వండి. మీరు మైన్ చేసిన ప్రతి టోకను మీరు P2P అయితే సెల్ చేసుకోవచ్చు. లేదా వీళ్ళు ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేసినప్పుడు మనకి ప్రైస్ అయితే కూడా ఎంత ఉండబోతుందో నేను చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ క్లెయిమ్ అండ్ స్టార్ట్ అని అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఎవ్రీ 24 అవర్స్కి 2 ఆక్సిన్ టోకన్స్ అయితే వస్తాయి అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి క్లెయిమ్ అండ్ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే టైమర్ అయితే పడిపోయింది. 24 అవర్స్కి 2 ఆక్సిన్ టోకన్స్ అయితే మనకి లభిస్తున్నాయి అన్నట్టు. అండ్ స్క్రోల్ డౌన్ చేయండి ఇంకా కిందకి. సో ఇక్కడైతే చూడండి కేవలం 2 మిలియన్ యూజర్స్ అనమాట. సో ఎవరైతే 20 lakhs మెంబర్స్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యి కేవైసీ అయితే చేసుకుంటారో సో వాళ్ళకి మాత్రమే వీళ్ళు రిఫరల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో కంపల్సరీగా అయితే కేవైసీ చేసుకుంటేనే మీరు మీ రిఫరల్ లింక్ అయితే జనరేట్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే మీరు రిఫర్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో నేను కూడా కేవైసీ చేశాను, అప్పుడు మాత్రమే నాకు రెఫరల్ లింక్ అయితే మనకి లభించడం అయితే జరిగిద్ది అనమాట. సో ఇక్కడైతే చూడండి సీజన్ 1 అయ్యేలోపు మీరు కేవైసీ అయితే సబ్మిట్ చేయాలన్నట్టు. సో ఇప్పుడు రిజిస్టర్ అవుతారు కదా, ఇప్పుడు కేవైసీ అయితే సబ్మిట్ చేసేయండి. సో ఇక్కడైతే చూడండి వ్యూ డీటెయిల్స్ అని అయితే ఉంటుందన్నమాట. సో మళ్ళీ చెప్తున్నా, కేవలం ఫస్ట్ 2 మిలియన్ యూజర్స్ మాత్రమే, 20 lakh యూజర్స్ మాత్రమే స్టార్టింగ్లో. సో అందరికీ కూడా కాదనమాట. సో ఇది మీరు గమనించాలి, నేను పదే చెప్తున్నాను. సో ఎప్పుడైతే 2 మిలియన్ యూజర్స్ అయితే దాటుతారో సో రిఫరల్ లింక్స్ అయితే వాళ్ళకి ఇవ్వబడవు అనమాట. సో ఇక్కడైతే క్లిక్ చేయండి వ్యూ డీటెయిల్స్ అని అయితే. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుందన్నమాట. అది బ్లాక్ అయి ఉంటుంది. సో మీరు వెరిఫై నౌ మీద అయితే క్లిక్ చేసి మీరు కేవైసీ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు కేవైసీ అయిపోయిన తర్వాత ఇదైతే మీకు రిలీజ్ అవుతుంది. ఇక్కడ మీకు రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోవచ్చు ఆ లింక్ అయితే. సో మీ లింక్ని యూస్ చేసి వాళ్ళు జాయిన్ అయితే మీకు 2 ఆక్సిన్ టోకన్స్ అయితే లభిస్తాయి అన్నట్టు. ఎప్పుడైతే వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు సబ్మిట్ చేస్తారో అప్రూవ్ అవుతుందో సో అప్పుడు మాత్రమే మీకు 2 ఆక్సిన్ టోకన్స్ అయితే లభిస్తున్నాయి అన్నట్టు పర్ రిఫర్కి. సో టోటల్ టీమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది, వెరిఫైడ్ టీమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే చూడండి కేవైసీ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని అయితే ఉంటుందన్నమాట. సో స్టార్ట్ వెరిఫికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడైతే చూడండి కేవలం నేషనల్ ఐడి మాత్రమే యాక్టివ్లో అయితే ఉందన్నమాట. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మీ నేము, మీ ఫుల్ నేము అండ్ మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట, ఇచ్చేసేయండి. అండ్ దీనిపైన లైన్లో అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. సో అడ్రస్ మొత్తం ఇచ్చేసి ఇక్కడ డిస్టిక్ అయితే అడుగుతుంది, డిస్టిక్ అయితే ఇవ్వండి. ఇక్కడ స్టేట్ అడుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ అయితే అడుగుతుంది అనమాట, మీ ఊరు పిన్ కోడ్. అండ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ టు పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో పేమెంట్ అయితే ఏం అడగదు, జస్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది అంతేనమాట. సో వీసా కార్డు అండ్ క్రిప్టో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బాక్స్ మీద అయితే టిక్ పెట్టేసి ప్రొసీడ్ టు స్కాన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే చూడండి సబ్మిషన్ అండర్ రివ్యూ అయితే ఉంటుందన్నమాట. సో మీరు 24 hours అయితే వెయిట్ చేయాలి. 24 to 48 hours లోపల మీరు కేవైసీ అయితే సబ్మిట్ చేసింది వాళ్ళు అయితే చూస్తారు. సో మీరు అప్లై చేసిన కేవైసీ అయితే వాళ్ళు చూసి రివ్యూ అయితే చేసి ఓకే అయితే చేస్తారనమాట. సో అప్పుడు మాత్రమే మీకు రిఫరల్ లింక్ అయితే లభిస్తుంది. సో ఇక్కడైతే చూడండి ఐడెంటిటీ వెరిఫైడ్ ఈ విధంగా అయితే రావాలన్నమాట. కేవైసీ స్టేటస్ అప్రూవ్ అని అయితే రావాలి. డన్ అయితే క్లిక్ చేసుకోండి.
ఇది 24 అవర్స్ టు 48 అవర్స్ తర్వాత మీకు కేవైసీ అప్రూవ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మీకు కేవైసీ అప్రూవ్ అయిన తర్వాత మీరు రిఫరల్ లింక్ అయితే లభిస్తుంది అన్నట్టు. సో అందరూ కూడా క్రోమ్లో అయితే మైనింగ్ చేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడైతే చూడండి, సో ఆక్సిన్ మైనింగ్ అని అయితే ఉంటుంది అనమాట. సో ఇది మీకు యాప్ టైప్ ఇంటర్ఫేస్ అయితే రావాలి అంటే సో ఇక్కడ 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడైతే యాడ్ టు హోమ్ స్క్రీన్ అని అయితే ఉంటుంది. సో యాడ్ టు హోమ్ స్క్రీన్ అయితే క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మీకు యాప్ డిజైన్లో అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి యాప్ డిజైన్ లెక్కన వస్తుంది. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నా చూడండి. సో వెబ్సైట్స్ అన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటే మీకు యాప్ డిజైన్ లెక్కన వస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడైతే మీ నేమ్ అయితే షో అవుతుంది అండ్ జీమెయిల్ అయితే షో అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ సెక్యూరిటీ లో అని అయితే చూపిస్తుంది, ఎందుకంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ఆథెంటికేషన్ అయితే పెట్టుకోవాలన్నట్టు. సో అది కూడా ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. సో ఇక్కడైతే చూడండి కేవైసీ వెరిఫైడ్ అని అయితే ఉంటుంది. 76 డేస్లో అయితే ఎండ్ అవుతుందంట. సో ఈ లోపల కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే రిఫరల్ లింక్ అయితే ఇస్తారు అండ్ కేవలం 20 lakh మెంబర్స్కి మాత్రమే ఇస్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది, డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే చూడండి మీరు వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. సో కేవైసీ అయితే నేను సబ్మిట్ చేశాను, కేవైసీ అయితే అప్రూవ్ అయితే అయిపోయింది అన్నట్టు. సో ఎయిర్ డ్రాప్లోకి అయితే వచ్చేస్తున్నా. సో ఎయిర్ డ్రాప్ అయితే ఉంటుందన్నమాట. సో దాంట్లో మాత్రమే ఉంటుంది ఇవన్నీ కూడా. సో ఇక్కడైతే చూడండి మైనింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఇంకొక 4 అవర్స్లో 24 అవర్స్ అయిపోతుంది. సో అప్పుడు నాకు బటన్ అయితే వస్తుంది అనమాట, సేమ్ సిద్రా ప్రాజెక్ట్ లెక్కన అనమాట. సో మైన్ చేస్తే ఎవ్రీ 24 అవర్స్కి 2 ఆక్సిన్ టోకన్స్ అయితే మనకి లభిస్తున్నారు అన్నట్టు. అండ్ ఇక్కడైతే చూడండి ట్రాన్స్ఫర్ టు వ్యాలెట్ అని అయితే ఉంది. సో మీరు కేవైసీ చేసుకున్న తర్వాత 2 ఆక్సిన్ టోకన్స్ అయితే ఇస్తారు. సో ట్రాన్స్ఫర్ మీద అయితే క్లిక్ చేస్తున్నా, మినిమం 2 చేయాలంట. సో మ్యాక్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నా అండ్ క్లెయిమ్ ట్రాన్స్ఫర్ మీద అయితే క్లిక్ చేస్తున్నా అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి 2 ఆక్సిన్ టోకన్స్ మీరు ఆక్సిన్ వ్యాలెట్లోకి అయితే పంపించుకున్నారనమాట. సో వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే చూడండి ఆ వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి 2 ఆక్సిన్ టోకన్స్ అయితే ఇస్తున్నారు అన్నట్టు. సో రియల్ ప్రైస్ ఎంత ఉందండి ఇక్కడ? సో 1 ఆక్సిన్ టోకను $0.29 అనమాట. అంటే దాదాపుగా ఒక 30 రూపీస్ అయితే ఉందన్నమాట. సో బయట P2Pలో 3 to 5 రూపీస్కి అయితే అమ్ముతున్నారు అన్నట్టు. సో ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సెండ్ బటన్ అయితే ఉంది కదా. సో సెండ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి రిసిపియంట్ యూజర్ నేమ్ అనమాట. సో ఆ రిసిపియంట్ యూజర్ నేమ్ ఎక్కడ ఉంటుంది? సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడైతే చూడండి సెట్టింగ్స్ అయినా అయితే ఉంటుంది అనమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సో ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడైతే చూడండి సాయినాథ్ అని అయితే ఉంది కదా. సో అదైతే ఇక్కడ ఇవ్వాలన్నట్టు. సో వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత సో మీరు సెండ్ బటన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి రిసిపియంట్ యూజర్ నేమ్ అదైతే ఇక్కడ ఇచ్చేసి మీరు ఎన్ని ఆక్సిన్ టోకన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఇచ్చేసి కన్ఫర్మ్ సెండ్ మీద అయితే క్లిక్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నట్టు. బయట మార్కెట్లో 3 to 5 రూపీస్ అయితే ఉందన్నట్టు. సో మీరు 2 టోకన్స్ కూడా అయితే మీరు సెల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో డైలీ కూడా 2 టోకన్స్ అయితే లభిస్తున్నాయి. పర్ మంత్కి 60 టోకన్స్ అయితే లభిస్తున్నాయి. సో 60 టోకన్స్ ఇంటూ 5 రూపీస్ వేసుకున్న 300 రూపీస్ అయితే మనకి లభించడం అయితే జరుగుతుంది. సో మీరు P2P స్పాట్లో అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికన్నా అవసరము అనంటే P2P అయితే సెల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎయిర్ డ్రాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇక్కడైతే చూడండి టోటల్ బ్యాలెన్స్ 0 అయింది, ఎందుకంటే వ్యాలెట్కి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అన్నట్టు. సో స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది అనమాట. సో వ్యూ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనకి రెఫరల్ లింక్ అయితే రిలీజ్ అయిందనమాట. సో కాపీ అయితే చేసుకోండి. కాపీ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి. సో ఎవ్రీ కేవైసీ రెఫరల్కి సో ఎవ్రీ రెఫరల్ ఎవరైతే కేవైసీ చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి 2 ఆక్సిన్ టోకన్స్ అయితే మనకి లభిస్తున్నాయి అన్నట్టు. అండ్ ఎయిర్ డ్రాప్లోకి వచ్చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎవరు కూడా పాస్ అయితే తీసుకోవద్దు, నేను రికమెండ్ చేయను. సో అందరూ కూడా ఫ్రీ మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ వ్యాలెట్లోకి వచ్చేసేయండి. సో వ్యాలెట్లోకి వచ్చేసిన తర్వాత 2 ఆక్సిన్ టోకన్స్ వీళ్ళు లిస్ట్ చేసిన తర్వాత ప్రైస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో 2 ఆక్సిన్ టోకన్స్ ఇక్కడైతే చూడండి $0.59 అంటే $0.6 అయితే ఉంటుందన్నమాట.
సో ఒక్కోటి 30 రూపీస్ అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో టోకన్ లిస్టింగ్ అవ్వబోయే ప్రైస్ అనమాట. సో ఇది ఆక్సిన్ యూఎస్డి, అంటే యూఎస్డిటీఏ ఆక్సిన్ వాళ్ళదనమాట. అండ్ ఆ తర్వాత అయితే క్యూట్ అయితే ఉంది, క్యూట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడైతే చూడండి ఆక్సిన్ టోకన్ యొక్క ప్రైస్ ఎంత ఉందో. సో ఈ విధంగా అయితే చూపిస్తుంది. అండ్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో వీళ్ళు ప్రాజెక్ట్ అయితే తేబోతున్నారంట, అది త్వరలో అయితే మనకి చెప్తానంటున్నారు. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ అని అయితే ఉంది. సో ఈ సెట్టింగ్స్లో మీకు సెక్యూరిటీ లో అని అయితే చూపిస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత సెక్యూరిటీ ప్యానల్. సో ఇక్కడైతే చూడండి పాస్వర్డ్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అసెట్ పాస్వర్డ్ అదైతే మనకి అవైలబిలిటీలో లేదనమాట. సో అసెట్ పాస్వర్డ్ అనేది అవైలబిలిటీలో లేదు ప్రస్తుతానికి, వీళ్ళు త్వరలో తీసుకురాబోతారు. అండ్ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. సో ఇదైతే అందరూ కంపల్సరీగా ఎనేబుల్ చేసుకోండి, అప్పుడు మీరు సెక్యూరిటీ అయితే హైలో ఉంటుందన్నమాట. సో 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడైతే చూడండి ఇది గూగుల్ ఆథెంటికేటర్ అనమాట. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ ఆథెంటికేటర్ అని అయితే ఉంటుంది. సో అదైతే ఇన్స్టాల్ చేసుకొని మీరు మెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఇది బైండప్ చేసుకోవాలన్నట్టు. ఎవ్రీ 30 సెకండ్స్కి కోడ్ అయితే మారిపోద్ది అనమాట. సో ఆ కోడ్ ఇస్తేనే మీరు వేరే వాళ్ళకైతే మీ ఆక్సిన్ టోకన్స్ మీరు సెండ్ చేయగలరు అన్నట్టు. సో ఈ విధంగా సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మంచి సెక్యూరిటీ అనమాట గూగుల్ ఆథెంటికేటర్ అనేది. సో ఇదైతే ఎనేబుల్ చేస్తున్నా. సో పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. నేను పాస్వర్డ్ అయితే ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఓకేనా. సో పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను అండ్ కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఓటీపీ అయితే వెళ్ళిందనమాట. సో ఓటీపీ అయితే ఇచ్చేస్తున్నా. సో ఈమెయిల్కి వచ్చిన పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఒక కోడ్ అయితే వస్తుంది, అదైతే కాపీ చేసుకోండి. అండ్ యాప్ కోడ్ అయితే అడిగిద్ది అనమాట. ఇచ్చేసి వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మీరు ఆథెంటికేటర్లోకి అయితే వెళ్ళి మీరు ఈ కోడ్ అయితే ఇవ్వాలన్నమాట. సో అక్కడ యాప్ కోడ్ అయితే ఇస్తుందన్నమాట ఆథెంటికేటర్ అనేది. సో మీరు ఇచ్చేసిన తర్వాత వెరిఫై అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు గూగుల్ ఆథెంటికేటర్ అయితే ఆన్ అయిపోతుంది అన్నట్టు. సో అక్కడ ఏం చేయాలంటే మీరు పేరు అయితే పెట్టుకోవాలన్నమాట. సో పేరు సెటప్ కీ అని అయితే ఉంటుంది. సో గూగుల్ ఆథెంటికేటర్లో స్క్రీన్ షాట్స్ అయితే నాకు ఇవ్వట్లేదండి. సో మీరు ఆ గూగుల్ ఆథెంటికేటర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ అయితే చేసుకొని సో మీరు మెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్లో కింద ప్లస్ అని అయితే ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్లో అయితే ఉంటుంది ప్లస్ అని అయితే. సో దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సెటప్ కీ అని అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ పైన నేమ్ అయితే అడిగిద్ది అనమాట. ఆక్సిన్ చైన్ అని మీరు గుర్తుకైతే ఇచ్చేసేయండి. ఆక్సిన్ చైన్ అని అయితే రాసుకోండి. అండ్ దాని కింద ఈ విధంగా కోడ్ అయితే ఇచ్చుంటారనమాట. సో ఇక్కడైతే చూడండి ఈ కోడ్ అయితే మీరు కాపీ అయితే చేసుకోండి. సో ఈ కోడ్ అయితే కాపీ చేసుకొని అక్కడైతే ఇచ్చేసేయండి అండ్ యాడ్ అయిపోతుంది అనమాట. సో మీకు హోమ్ స్క్రీన్లో ఎవ్రీ 30 సెకండ్స్కి మీకు 6 డిజిట్స్ ఓటీపీ అయితే మీకు చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ఓటీపీ తీసుకొని మీరు ఇక్కడైతే సబ్మిట్ చేయాలన్నట్టు. సో అక్కడైతే కాపీ చేసుకొని ఇక్కడైతే సబ్మిట్ చేసేసి ఎనేబుల్ మీద అయితే క్లిక్ చేయండి. సో అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా మీరు గూగుల్ ఆథెంటికేటర్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలన్నట్టు. సో మళ్ళీ సెట్టింగ్స్లోకి అయితే వచ్చేస్తున్నా. సో ఇక్కడైతే చూడండి సెక్యూరిటీ హైలోకి అయితే వచ్చిందనమాట. సో ఎవరు కూడా లోలో పెట్టుకోబాకండి. సో అందరూ కూడా గూగుల్ ఆథెంటికేషన్ అంటే 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ ప్రొఫైల్ సెటప్ అయితే అయిపోయిందనమాట. సో సెక్యూరిటీ ప్యానల్ కూడా అయిపోయింది. సో మీరు మెయిల్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు, పాస్వర్డ్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. అండ్ ఈ యాప్ యొక్క టోటల్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. సో ఇక్కడైతే చూడండి టోకెనమిక్స్. సో ఇంపార్టెంట్ అనమాట. టోకెనమిక్స్లోకి అయితే వెళ్దాము. సో వీళ్ళ టోకెనమిక్స్ ఎలా ఉంటుందో చూపిస్తున్నా చూడండి. సో టోటల్గా 82,445 గ్లోబల్ యూజర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇంతమంది 34,980 మెంబర్స్ కేవైసీ అయితే చేశారంట. అండ్ ట్రాన్సాక్షన్స్ ఇన్నైతే అయినాయంట. సో కరెంట్ ప్రైస్ ఒక ఆక్సిన్ చైన్ ప్రైస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. దాదాపుగా 30 రూపీస్ అయితే ఉందన్నమాట వీళ్ళు చూపించేది. అండ్ ఇక్కడైతే చూడండి అరౌండ్ 163 కంట్రీస్లో 82,445 మెంబర్స్ యాక్టివ్లో అయితే ఉన్నారనమాట. అండ్ అందరూ కూడా అప్ టైం అయితే ఉన్నారు, అంటే మైనింగ్ అయితే చేస్తున్నారనమాట. అండ్ ఈ విధంగా అయితే ఉంది మనకి. సో గూగుల్ ప్లేలో అయితే త్వరలో అయితే రాబోతుంది అనమాట యాప్. సో అప్పటిదాకా మీరు వెబ్సైట్ అయితే యూస్ చేయండి.
సో ఏపీకి అయితే ఇన్స్టాల్ చేయకండి. సో అప్పటిదాకా అయితే వెబ్సైట్ అయితే యూస్ చేసుకోండి. సో బ్లాక్ టైం అనమాట. సో బ్లాక్ టైం అనేది 0.02 సెకండ్స్లోనే వెళ్ళిపోతుందంట. సో ఫాస్ట్గా అయితే ఉంటుందంట వీళ్ళ ట్రాన్స్ఫర్స్ అయితే. అండ్ టోకన్ అలొకేషన్. సో టోకన్ అలొకేషన్లో మీకు ఇక్కడైతే చూడండి, టోకనమిక్స్ అయితే వీళ్ళు చెప్పలేదు, అది వ్యాలెట్ అయితే డిసైడ్ చేస్తుందంట. అండ్ 35% మైనింగ్ అండ్ గివ్ అవేస్కి అయితే ఇస్తారు, అండ్ 15% స్టేకింగ్ అయితే ఇస్తారు, 25% లిక్విడిటీకి అయితే ఉంచుతారు, అండ్ 15% టీమ్కి అయితే ఇస్తారు అండ్ అడ్వైజర్స్కి, అండ్ 8% మార్కెటింగ్కి, 2% అయితే బర్నింగ్ అండ్ సప్లై కంట్రోల్కి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఆక్సిన్ కాయిన్ అనమాట వీళ్ళది, ఆక్సిన్ టోకను. సో అది లిస్ట్ అయిన తర్వాత ఆక్సిన్ కాయిన్గా అయితే మారబడుతుంది. అండ్ ఆక్సిన్ యూఎస్డిటీ కూడా ఇస్తున్నారనమాట. సో ఈ ఆక్సిన్ యూఎస్డి ఏంటంటే ఒక యూఎస్డిటీకి అయితే సమానం అన్నట్టు. సో జీరో వాలటిలిటీ రిస్క్ అయితే ఉంటుంది. సో జీరో అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో నెట్వర్క్ గ్యాస్ ఫీ అయితే చాలా తక్కువ ఉంటుందని అయితే చెప్తున్నారు ఆక్సిన్ చైన్కి. సో ఆక్సిన్ కాయిన్కి అయితే నెట్వర్క్ ఫీ అయితే తక్కువ ఉంటుందని అయితే చెప్తున్నారు అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి ఆటోబర్న్ టెక్నాలజీ కూడా ఉందన్నమాట. సో చూడండి ఇక్కడ 15,071 ఆక్సిన్ టోకన్స్ అయితే వీళ్ళు బర్న్ చేసేసారు అన్నట్టు. సో మనకి సప్లై అయితే రెడ్యూస్ అవ్వబడుతుంది. సప్లై రెడ్యూస్ అయితే మనకి టోకెన్ డిమాండ్ అయితే పెరుగుతుంది అనమాట. సో వీళ్ళది ఆక్సిన్ స్వాప్ అయితే తెస్తున్నారు, ఆక్సిన్ వ్యాలెట్ అయితే తీసుకురాబోతున్నారు త్వరలో, ఆక్సిన్ ప్యాడ్ అయితే ఉంది, అండ్ ఆక్సిన్ స్కాన్ కూడా ఉందంట. అండ్ వీళ్ళ ఇవన్నీ కూడా ఎకోసిస్టమ్ని అయితే డెవలప్ చేస్తున్నారు అనమాట. సో రోడ్ మ్యాప్ అయితే ఇచ్చేశారు చూడండి. ప్రాజెక్టు మనకి ఫేజ్ 4లో అయితే ఉంది, ప్రాజెక్ట్ స్టెబిలిటీలో అయితే ఉందన్నమాట. సో 2026 అంటే ఈ ఇయర్ ఫేజ్ 5లో టైర్ 1 ఎక్స్చేంజెస్లో అయితే వీళ్ళైతే తీసుకురావడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో టైర్ 1 ఎక్స్చేంజెస్ అంటే సిఈఎక్స్ అనమాట. సిఈఎక్స్లో తీసుకుంటే ఎక్స్చేంజెస్ అనమాట. ఎక్స్చేంజ్లో తీసుకొస్తే మనకి కాయిన్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో టైర్ 1లో వేటిల్లో కూడా ఎక్స్చేంజ్ చేస్తున్నారు. సో టైర్ 1లో వేటిల్లో వీళ్ళు తీసుకురాబోతున్నారు కూడా చెప్తున్నారు చూడండి. బైబిట్, ఓకేఎక్స్, బైనాన్స్లో, కూకాయిన్లో కూడా తీసుకొస్తున్నారు అనమాట. అండ్ టైర్ 2లో కూడా తీసుకొస్తున్నారు. టైర్ 2 ఏంటంటే బిట్గెట్, gate.io, గ్లోబల్ హెచ్టీసీ. సో ఈ విధంగా అయితే తీసుకొస్తున్నారు అన్నట్టు. సో ఈ విధంగా మంచి ప్లానింగ్ అయితే ఉందన్నమాట వీళ్ళకైతే. సో మంచి ప్రాజెక్టు, డైలీ 2 టోకన్స్ అయితే మనకు లభిస్తున్నాయి. కేవైసీ అయితే పర్ఫెక్ట్గా అయితే చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేసుకోండి. సో మీరు ముందుగా ప్రాజెక్ట్లో జాయిన్ అయితే మీరు ఎక్కువ టోకన్స్ అయితే మైన్ చేసుకునేదానికి అవకాశం అయితే లభిస్తుంది అన్నట్టు. సో ఆక్సిన్ అనేది లేయర్ 1 ఈవీఎం కంపాటబుల్ బ్లాక్ చైన్ అనమాట. ఆక్సిన్ చైన్ వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్ కూడా ఉంది, లేయర్ 1 ప్రాజెక్ట్ అని అయితే చెప్తున్నారు. అండ్ డ్యువల్ టోకన్ ఎకానమీ టు ఎన్షూర్ స్టెబిలిటీ అండ్ గ్రోత్. సో 2 టోకన్స్ అయితే ఉంటాయంట, ఆక్సిన్ కాయిన్ అండ్ ఆక్సిన్ యూఎస్డి. ఆక్సిన్ యూఎస్డి వచ్చేసి మనకి డైరెక్ట్గా 1 యూఎస్డిటీతో అయితే సమానంగా అయితే ఉంటుంది. మనకు మైనింగ్ ఇచ్చింది ఆక్సిన్ కాయిన్ అనమాట. అదైతే ఒక్కోటి $0.29 అయితే ఉందన్నమాట. అంటే దాదాపుగా 30 రూపీస్ అయితే ఉందన్నమాట ఒక్కోటి. సో మైనింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 2 టోకన్స్ అయితే లభిస్తున్నాయి అన్నట్టు. అండ్ మెయిన్ నెట్ అనేది ఎప్పుడు లాంచ్ చేయబడతారు. సో వాళ్ళు పబ్లిక్ టెస్ట్ నెట్ అండ్ సెక్యూరిటీ ఆడిట్స్ అయిన తర్వాత టెస్ట్ చేసి వీళ్ళు మెయిన్ నెట్ అయితే లాంచ్ చేస్తారనమాట. సో ఆక్సిన్ అనేది నేటివ్ కాయిన్ అనమాట. గ్యాస్ ఫీజెస్కి, గవర్నెన్స్ ఓటింగ్కి, స్టేకింగ్ రివార్డ్స్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎకోసిస్టమ్ డి యాప్స్కి అన్నట్టు. అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఆడిటెడ్. సో సెక్యూరిటీ హై ప్రయారిటీ అయితే ఉందన్నమాట. సో ఫీచర్డ్ అయితే ఉంది చూడండి. బ్లూంబర్గ్ అయితే ఉందన్నమాట, యాహూ. సో ఇక్కడ అయితే చూడండి కాయిన్ టెలిగ్రాఫ్, బెనింజా, మార్కెట్ వాచ్, డైలీ జర్నల్ అయితే ఉందన్నట్టు. సో బాగుందండి ప్రాజెక్ట్ అయితే, ఇబ్బంది లేదు. సో ఇక్కడ వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి ఎక్స్లో అండ్ టెలిగ్రామ్లో అనమాట. సో వీళ్ళ ఎక్స్ పేజ్లోకి అయితే వెళ్ళిన తర్వాత వీళ్ళని అయితే ఫాలో చేసుకోండి. సో ఫాలో చేసుకొని బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ వీళ్ళైతే చెప్తున్నారు చూడండి, మనకి ఆక్సిన్ వ్యాలెట్ అయితే తీసుకురాబోతున్నారు త్వరలో. అది మనకి డెమో వీడియో కూడా ఉందన్నమాట. సో చెక్ చేయండి వీళ్ళ ఎక్స్ పేజ్లోకి అయితే వచ్చి. అండ్ డూప్లికేట్ అంటే మల్టిపుల్ అకౌంట్స్ అయితే మీరు క్రియేట్ చేయొద్దని అయితే చెప్తున్నారు. సో మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేస్తే మెయిన్ అకౌంట్తో పాటు అన్ని అకౌంట్స్ కూడా పోతాయి అన్నట్టు.
సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఇస్తున్నారనమాట. మంచిగా అయితే ఉంది ప్రాజెక్ట్ అయితే. సో అందరూ కూడా జాయిన్ అవ్వండి. సో డైలీ మీరు ఏం చేస్తారంటే ఎయిర్ డ్రాప్లోకి అయితే వచ్చేసేయాలి. సో ఎయిర్ డ్రాప్లోకి వచ్చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ అయితే చేసి ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ మీద అయితే క్లిక్ చేసి మైనింగ్ అయితే చేసుకోవాలన్నట్టు. సో చేసుకున్నవన్నీ కూడా మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ టు వ్యాలెట్ మినిమం 2 అంటే డైలీ 2 వస్తాయి అనమాట. 2 అయితే మీరు ట్రాన్స్ఫర్ టు వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. మీకు వ్యాలెట్లో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. P2P సెల్లింగ్ అయితే ఉందన్నమాట, ఆల్రెడీ నడుస్తుంది. ఒక్కోటి 3 to 5 రూపీస్ అయితే బయట మార్కెట్లో అయితే ఉందన్నమాట. సో ఇది మీరు గమనించాలి, అది పెరగచ్చు తగ్గచ్చు. సో ఈ వీడియో చేసే నాటికి ఈ విధంగా అయితే ఉంది ప్రైజు. సో అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి, మంచి ప్రాజెక్ట్ అండి. సో ఎవరు కూడా మిస్ చేయకండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.